సో రిపీటెడ్ మిస్‌క్యారేజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం చేయాల్సింది ఫోకస్ ఎన్ని మిస్‌క్యారేజెస్ అయినాయని కాదండి. బట్ ఎందుకు జరుగుతున్నాయి? నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో కొంతమంది ఏమనుకుంటారు 2 ఆర్ 3 మిస్‌క్యారేజెస్ తర్వాతే డాక్టర్‌ని కలిస్తే సరిపోతుంది కదా అని. బట్ ఎవ్రీ కపుల్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ ఫీమేల్స్ బాడీ ఈస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ రీజన్ ఈస్ డిఫరెంట్. సో మీకు ఏ రీజన్ వల్ల అబార్షన్ అయిందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ వెన్ యూ ఆర్ ఓవర్ 35 ఇయర్స్ and if you have thyroid or diabetes or PCOS or any autoimmune condition, some medical history, BP, ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా సరే అండి, ఫస్ట్ అబార్షన్ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు అబార్షన్ అయ్యే రిస్క్ వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇండివిజువలైజ్ డెసిషన్ అండ్ టైలర్ ట్రీట్మెంట్తో అప్రోచ్ ఇచ్చి దాని కాజ్ ఏంటో కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళడం బెటర్. సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు మీ ఫోన్లోనో లేదా గూగుల్నో లేదా చాట్ జీపీటీనో అడగకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అండ్ దెన్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫర్ యూ. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కామన్ రీజన్స్ ఆఫ్ మిస్క్యారేజ్. ఇవన్నీ చెప్పారు డాక్టర్, అసలు కామన్గా ఏం రీజన్స్ ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ మిస్క్యారేజ్, నంబర్ 1 కాజ్ ఇస్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే బేబీలో జెనెటిక్ మెటీరియల్ ఎక్కువ తక్కువ వచ్చినా లేదా 46 క్రోమోజోమ్స్ ఉండకుండా బేబీలో 22 క్రోమోజోమ్స్ లేదా 1 క్రోమోజోమ్ అటు ఇటు 23 పేర్స్ కాకుండా 22 పేర్స్ ఆర్ 1 ఎక్స్ట్రా పేర్, 1 డిలీటెడ్ పేర్ ఇట్లా ఉన్నా సరే ఇలాంటివి చాలా కామన్గా అబార్ట్ అవుతాయి. బికాస్ యూట్రస్ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ గుడ్ ఎంబ్రియో, వాట్ ఈస్ బ్యాడ్ ఎంబ్రియో. సో యూట్రస్ గుడ్ ఎంబ్రియోని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అబ్నార్మల్లీ జెనెటికల్గా క్రోమోజోమల్గా సరిగా లేని ఎంబ్రియోని రిజెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ కామన్ కాజ్, ఆల్మోస్ట్ 75% to 80% అబార్షన్స్ ఈ కారణం వల్ల అవుతాయి. నెక్స్ట్ మోస్ట్ కామన్ మాట్లాడితే థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్. సో థైరాయిడ్ ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే, హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ కండిషన్స్ బోత్ కెన్ లీడ్ టు అబార్షన్స్ ఇన్ ద ఫస్ట్ ట్రైమెస్టర్. ఎస్పెషలీ అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే వీళ్ళు అబార్ట్ అవుతారు. ఇంకోటి డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా సరే, ఆర్ కొంతమందికి వాళ్ళకి తెలియదు వాళ్ళకి డయాబెటీస్ ఉందని. వన్స్ దే హ్యావ్ అబార్షన్ టెస్టులు చేయించుకుంటే అప్పుడు కనిపిస్తుంది మేము ఇప్పటివరకు చేయించుకున్నాం టెస్టులు దేంట్లో షుగర్ లేదు అని. బట్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్, ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్ ఉంది మదర్కి ఫాదర్కి అంటే మీకు వచ్చే ఛాన్స్ జెనెటిక్గా ఉండొచ్చు. సో డయాబెటీస్ ఇంకో కారణం. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఇలాంటి చాలా రీజన్స్ కామనెస్ట్గా రీజన్స్గా చెప్పబడతాయి. కొంతమందిలో యూట్రైన్ కాజెస్ కూడా ఉండొచ్చు, లైక్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఆర్ సెప్టమ్, బైకార్నుయేట్ యూట్రస్, యూనికార్నుయేట్ యూట్రస్. ఇలాంటి యూట్రైన్ అనామలీస్లో కూడా మీరు రిపీటెడ్ అబార్షన్స్ ఫేస్ అవుతారు. సో అందరికీ ఒకే ట్రీట్మెంట్ కాదండి, ఎవ్రీబడి హ్యాస్ అ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాబ్లమ్. సో ఇంకో విషయం అండి, అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఫీమేల్స్ ఏనా కారణం? ఖచ్చితంగా కాదు. సో ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ పాయింట్ చెప్తాను. ఒక కపుల్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఫీమేల్కి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, హస్బెండ్కి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేపించాం. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్లో రిపోర్ట్ వాజ్ అబ్నార్మల్. సో స్పర్మ్లో డిఎన్ఏ చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది, అంటే స్పర్మ్ ఇస్ నాట్ హెల్తీ. సో ఈ అన్హెల్దీ స్పర్మ్ అమ్మాయి ఎగ్తో కలిసి ఒక అబ్నార్మల్ ఎంబ్రియోని తయారు చేస్తూ ఉంది. సో వీళ్ళకి 3 అబార్షన్స్ అయినాయి. అమ్మాయికి ఇంత పెద్ద ఫైల్లో అన్ని టెస్టులు చేశారు, హస్బెండ్కి మాత్రం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేయలేదు, విచ్ వీ డిడ్ అండ్ వీ ఫౌండ్ అవుట్. నెక్స్ట్ టైం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కరెక్ట్ చేసుకోవడానికి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత his sperm report was normal. Then we planned for a pregnancy and right now she is successfully carrying 3rd month pregnancy. మేల్స్లో ఎవాల్యుయేషన్ కూడా ఫీమేల్స్తో పాటే జరగడం చాలా ఇంపార్టెంట్. సో ఈ అన్ని కాజెస్ పక్కన పెడితే మీరు రెగ్యులర్గా తినే తిండి, మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కూడా రిపీటెడ్ అబార్షన్స్కి కారణం అవ్వచ్చా? సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో షీ కేమ్ అనమాట. సో షీ హ్యాస్ రిపీటెడ్ అబార్షన్స్. సో నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మరి నాకెందుకు అబార్షన్స్ అవుతున్నాయి అని అడిగింది. సో దెన్ ఐ ఆస్క్డ్, ఓకే వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? సో షీ సెడ్, యా మై హస్బెండ్ స్మోక్స్. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్లింక్డ్, బికాస్ వెన్ యూ ఆర్ అ స్మోకర్, క్రానిక్ స్మోకర్ అవనివ్వండి, క్రానిక్ డయాబెటిక్ ఆర్ ఏజ్ మోర్ దెన్ 45 ఇన్ ద మేల్, హీ మైట్ హ్యావ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. సో వీళ్ళ స్పర్మ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ హై వచ్చి తన ఎంబ్రియో క్వాలిటీని రెడ్యూస్ చేసి తను రిపీటెడ్ మిస్క్యారేజెస్ కూడా అవ్వచ్చు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఒకటే రీజన్స్ కాదు అబార్షన్కి, బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఒకసారి అయింది అంటే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మార్చుకోవడము,
cut down. If you're obese, try to cut down on your weight. If you have alcohol or smoking habits, please try to quit them. అండ్ ఇంకొకటి ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ స్ట్రెస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ స్ట్రెస్ రిలీజెస్ స్ట్రెస్ హార్మోన్స్. స్ట్రెస్ హార్మోన్ అనే థింగ్ ఉంటుంది, చాలామంది మిత్ అనుకుంటారు. సో ఈ హార్మోన్ లెవెల్స్ హై ఉన్నప్పుడు కూడా యూట్రస్ అబ్నార్మల్గా కాంట్రాక్ట్ అవుతుంది. దిస్ కాంట్రాక్షన్ విల్ పుష్ ద ఎంబ్రియో అవుట్. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి, బట్ నాట్ ద మెయిన్ వన్, బట్ దే డెఫినెట్లీ ప్లే అ రోల్. ఈ రిపీటెడ్ అబార్షన్స్కి ట్రీట్మెంట్ ఉందా? సో ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క లాంటిది. కొన్నిటికి ట్రీట్మెంట్ ఉండొచ్చు. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇలాంటి వాటికి మనం ఏం చేయలేము. మేబీ వీ కెన్ చేంజ్ ద గ్యామేట్, ఐదర్ oocyte ఆర్ స్పర్మ్. బట్ థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్, ఇవన్నీ ఈజీలీ కంట్రోల్ చేయగలిగే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమే మీకు ఉంటే మనం అబార్షన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఏ ప్రాబ్లమ్స్ ఉంది, కొన్ని టెస్ట్స్ ఉంటాయి. అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళకి ఒక రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ప్యానల్ అని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవి చేయిస్తాం. సో దీంట్లో మీకే కారణం ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అన్ని కారణాలకి అన్ని మందులు పెట్టడం కంటే ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్ అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. సో ఇలా చాలామందికి మనము రీజన్స్ కనుక్కున్నాము, దాని తర్వాత వాళ్ళకి హెల్తీ బేబీని కూడా ఇవ్వగలిగాము. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇలాంటి విమెన్కి కావాల్సింది TLC, దట్ ఈస్ టెండర్ లవింగ్ కేర్. సో అబార్షనే కదా అని కాకుండా ప్లీజ్ టాక్ టు దెమ్. వాళ్ళకి ఈ లవ్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో కానీ లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకు ఒక హోప్ ఇవ్వండి. అండ్ అందరికీ ఒకే రీజన్ కాదు కాబట్టి షీ మైట్ హ్యావ్ సమ్ రీజన్ విచ్ కెన్ బి కరెక్టెడ్. అండ్ ఫస్ట్ మిస్క్యారేజ్ అయిన తర్వాత నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దిస్ ఈస్ ద ఫైనల్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ టు ఆల్ ఆఫ్ యూ. సో రీజను డిఫరెంట్, కాజు డిఫరెంట్, ట్రీట్మెంటు డిఫరెంట్. అండ్ మీకు సపోజ్ IVF ట్రీట్మెంటో IUI ట్రీట్మెంట్సో ఇంకేమైనా అవసరం పడవచ్చు. సో ఇలాంటి టైంలో మనం ట్రీట్మెంట్ని డిలే చేస్తూ వస్తే యువర్ ఏజ్ ఆల్సో విల్ యాడ్ అప్ ఆన్. సో ఆల్రెడీ ఉన్న ఫ్యాక్టర్స్తో యువర్ ఏజ్ విల్ యాడ్ అప్ అండ్ యూ లీడ్ టు వన్ మోర్ అబార్షన్. సో ట్రై టు కమ్ earliest to the doctor and find out the problem and take your life forward with a happy parenthood. Thank you so much.